నియోజకవర్గానికి చివరి గ్రామం, కానీ 2 జిల్లాలకు అదే వారధి. గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోతే ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు మాత్రం ప్రగతికి వారధి వేసి అభివృద్ధికి మార్గం సుగమం చేశారు. అందుకే అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామం ఇప్పుడు నియోజకవర్గాన్నే కాదు 2 రాష్ట్రాల్ని ఆకర్షిస్తోంది. అచ్చంపేట మండలం మాదిపాడు సచివాలయ పరిధిలో మాదిపాడుతో పాటు గింజపల్లి, కంచుబోడు తండా, జడపల్లి మోటు తండాలున్నాయి. గత 5 ఏళ్లలో 6,35,00,000తో కని విని ఎరుగని అభివృద్ధి జరిగింది. మాదిపాడులో 35 లక్షలతో గ్రామ సచివాలయం నిర్మించారు. హెల్త్ వెల్నెస్ సెంటర్లు రిపేర్లు పూర్తి చేశారు. 16 లక్షలతో డిజిటల్ లైబ్రరీ, 10 లక్షలతో బల్క్ మిల్క్ బూత్ సెంటర్ నిర్మించబోతున్నారు. నాడు నేడు ద్వారా 1,33,00,000తో మాదిపాడు, గింజుపల్లి తండాల్లో పాఠశాలల అభివృద్ధి చేశారు. జగనన్న కాలనీలో మౌలిక వస్తువుల కోసం 15 లక్షలు ఖర్చు చేశారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించేందుకు 65 లక్షలు మంజూరయ్యాయి. ఆ నిధులతో ఇప్పటికే కుంటుమద్దిలో పనులు పూర్తి చేశారు. జడపల్లి తండాలో కూడా పనులు పూర్తయ్యాయి. గింజుపల్లి తండా, కంచుబోడు తండాలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు 8 లక్షలతో అవసరమైన చోట్ల సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్లు నిర్మించారు. దీంతో పాటు మాదిపాడు నుంచి పులిచింతల ప్రాజెక్టు వరకు తారు రోడ్డు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. దీనికోసం 3.5 కోట్ల నిధులు విడుదలయ్యాయి. మాదిపాడు వద్ద కృష్ణానదిపై 60 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన కూడా పూర్తి చేశారు. త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. సుమారు 60 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్న బ్రిడ్జి వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు దూరం తగ్గుతుంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, చెన్నై హైవేలకు ఈ వంతెన వారధిగా మారుతుంది. తద్వారా హైదరాబాద్ నుంచి చెన్నై, నెల్లూరు ప్రాంతాలకు వెళ్లే వారి దూరం తగ్గి సమయం, డబ్బు ఆదా అవుతాయి. అదే సమయంలో ఈ మార్గంలో రవాణా సౌకర్యం పెరగడం వల్ల మాదిపాడు, అచ్చంపేట, క్రోసూరు, సత్తెనపల్లి ప్రాంతాలు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయి. కృష్ణానదిపై వంతెన వల్ల నియోజకవర్గంలోని పలు మండలాలు ఆర్థికంగా ఎదుగుతాయి. పరిశ్రమలు వచ్చే అవకాశం పెరుగుతుంది. దానివల్ల భూముల ధరలు పెరిగి రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలతో పాటు ఇతర సంక్షేమ పథకాల రూపంలో మాదిపాడు సచివాలయ పరిధిలో 21,46,00,000 రూపాయలు పేదల ఖాతాల్లోకి వచ్చాయి. ఇదంతా 2023 సెప్టెంబర్ వరకు వచ్చిన అధికారిక లెక్కల ప్రకారమే. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 660 మందికి 1,67,00,000 సాయం అందింది. జగనన్న అమ్మఒడి ద్వారా 531 మంది తల్లుల ఖాతాల్లో 2,22,00,000 జమయ్యాయి. జగనన్న విద్యా దీవెన ద్వారా విద్యార్థులకు 66 లక్షల సాయం అందగా జగనన్న వసతి దీవెన రూపంలో మరో 22 లక్షల సాయం అందింది. కాపు నేస్తం ద్వారా 13 లక్షల లబ్ధి జరిగింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా అవ్వతాతలకు సుమారు 5,20,00,000 అందాయి. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 769 మంది రైతులకు 3,48,00,000 అందాయి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 38 లక్షల మేర లబ్ధి చేకూరింది. వైఎస్ఆర్ చేయూత ద్వారా 1,04,00,000 మేర లబ్ధి చేకూరింది. నాన్ డీబీటీ రూపంలో జగనన్న గోరుముద్ద ద్వారా 30 లక్షలు, జగనన్న విద్యా కానుక కిట్ల రూపంలో 22 లక్షలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా 14 లక్షల సాయం అందింది. మాదిపాడు సచివాలయ పరిధిలో ఇళ్ల స్థలాల రూపంలో 83 మందికి 1,57,00,000 మేర లబ్ధి చేకూరింది. 2 రాష్ట్రాలకు 2 జిల్లాలకు సరిహద్దుగా ఉన్న మాదిపాడు అభివృద్ధి చెందితే దాంతోపాటు కొన్ని మండలాలు అభివృద్ధి బాట పడతాయి. అందుకే ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు మాదిపాడు అభివృద్ధిని ప్రత్యేక దృష్టితో చూశారు. ఫలితం ఆ గ్రామ భవిష్యత్తు మరింత ఆశాజనకమైంది. ఇప్పుడు మరోసారి ప్రజా ఆశీర్వాదం కోసం ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు ప్రజల్లోకి వస్తున్నారు. ప్రజలు అండగా ఉండి ఆశీర్వదిస్తే భవిష్యత్తులో మాదిపాడు, పెదకూరపాడు నియోజకవర్గానికి తలమానికంగా మారడం ఖాయం.